ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏ హీరోకైనా సొంత ఇండస్ట్రీలో మార్కెట్ ఎక్కువగా ఉంటుంది, వరుస ఆఫర్లు క్యూ కడతాయి. కానీ దుల్కర్ విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతోంది. పేరుకు మలయాళ హీరోనే అయినా తెలుగులోనే భారీ క్రేజ్ వచ్చింది. తన డేట్స్ కోసం టాలీవుడ్ మేకర్స్ పోటీ పడే సిచ్యువేషన్ కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ పేరుకు మలయాళ హీరో, కానీ ఫోకస్ అంతా టాలీవుడ్ పైనే ఉంది. మహానటితో ప్రూవ్ చేసుకున్నాడు. సీతారామంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. కల్కిలో చిన్న క్యామియో చేసిన తను ఇప్పుడు మాతృభాష కంటే టాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. దుల్కర్ బర్త్డేకి టాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే మాలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాలేదు. ప్రజెంట్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో లక్కీ భాస్కర్ చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది. ఇక రానా నిర్మాతగా సెల్వమణి సెల్వరాజు దర్శకత్వంలో కాంతా అనే మూవీకి ఓకే చెప్పాడు దుల్కర్. త్వరలో ఈ ప్రాజెక్టు కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా పవన్ సాధినేనితో ఆకాశంలో ఒక తార అనే మూవీ చేయడానికి దుల్కర్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీన్ని 3 బడా ప్రొడక్షన్స్ నిర్మించనున్నాయి. ప్రెసెంట్ దుల్కర్ లైనప్ చూస్తుంటే టాలీవుడ్ కెరీర్ ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. మల్లీవుడ్ లో సౌబిన్, నహాన్, హిదాయత్తో 2 సినిమాలు చేయాల్సి ఉన్న వాటిని పక్కన పెట్టి మరీ టాలీవుడ్ సినిమాలకు డేట్స్ ఇస్తున్నాడు. మరి దుల్కర్ ఫాలో అవుతున్న ఈ కొత్త స్ట్రాటజీ ఎంతవరకు తనకు ప్లస్ అవుతుందో చూడాలి.